ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను పగడ్బందీగా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో నిర్వహించాలని చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరగకుండా పర్యవేక్షించడం, నిబంధనలు పాటించేలా చూడడంపై దృష్టి సారించాలని, ముఖ్యంగా పరీక్షా కేంద్రాల్లో 144 సెక్షన్ అమలు, నిఘా, అవకతవకలను అరికట్టడం వంటి అంశాలపై కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి శాంతి భద్రతలను కాపాడాలని తెలిపారు. ప్రాక్టికల్స్ చివరిలో ప్రారంభమై థియరీ పరీక్షలు ఫిబ్రవరిలో జరుగుతాయని, వాటికి కూడా పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల ద్వారా ఇంటర్మీడియట్ పరీక్షలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని అధికారులు కోరుకుంటున్నారు. విజయపురం పట్టణం నిండ్రా మండలం నుంచి పిల్లలు రైలు కేంద్రాలు అది నోట్ చేసుకోండి ఆఫీస్ వారు. ఎందుకంటే మీకు మామూలు రొటీన్ గా వెళ్ళిపోతారు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కొన్ని కార్నర్లో ఉంటున్న పిల్లలు వాళ్ళకి అక్కడ బస్సు మీరు మామూలుగా వెళ్ళిపోయింది అనుకుంటారు. అక్కడ పోకుండా ఒకసారి ఏదైనా ఆగిపోయి ఉంటాయి. అలాంటి సందర్భంలో వాళ్ళ కెరీర్ పాడవుతుంది. అది వాళ్ళకి ఇప్పుడు విజయపురం ఈ మూడు కొంచెం రిమోట్ గా ఉండేటువంటి ఏరియా కాబట్టి మాకు గతంలో అక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది సార్. మీరు స్పెసిఫై చేయకపోతే వాళ్ళు తెలియదు. మీకు ప్రాక్టికల్ గా ఎప్పుడైతే గతంలో ఇబ్బంది వచ్చేవారైనా స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ కంప్లైంట్ ఇచ్చుంటే మేము ఇబ్బంది పడ్డామంటే అట్లాంటి వాళ్ళకి ఇవ్వండి. ఈ 2 కరెక్ట్గా చూసుకోండి సార్. అది ఇంపార్టెంట్. మీరు 4 ట్రిప్పు తిరగాల్సిన మళ్ళీ సండే రోజు స్టార్టింగ్ వచ్చే ట్రిప్పు, ఎండింగ్ వెళ్ళే ట్రిప్పు, ఈ 2 జాగ్రత్తలు చూసుకోండి సార్. మామూలుగా పెట్టేదానికి కొంచెం అది చూసుకోవాలి. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అక్కడి నుంచి వచ్చేవాళ్ళని బట్టి మీ బస్సులు ఎన్ని చేయగలుగుతాము. ఫస్ట్ ట్రిప్ ఒకసారి 4 బస్సులు, మధ్యలో అవసరం లేదు. మళ్ళీ వెళ్ళేటప్పుడు 4 బస్సులు అంతే.